నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, గృహయోగం, వివాహం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్య ఏదైనా సరే గానీ జ్యోతిష, సంఖ్య, వాస్తు శాస్త్ర పరంగా చక్కటి పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను అలాగే సూచనలు అందించడానికి మనతో ఉన్నారు జ్యోతిష శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జ్యోతిష, వాస్తు శాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డుతో పాటు ఎన్నో వేదలు సాధించిన డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసినట్లయితే గనుక పద్మజారాణి గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. పద్మజారాణి గారు, ఈ రోజు జూలై 31 కదా, మరి ఈ రోజు జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, అలాగే వారి బలాలు, బలహీనతల గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలా నెమ్మదస్తులుగా ఉంటారు. మంచితనం అనేది వీళ్ళల్లో ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. ఎలాంటి కష్టమైన కార్యక్రమాలైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు. చాలా కష్టపడి పైకి వచ్చే తత్వంగా ఉంటుంది. నలుగురిలో కూడా మంచి వ్యక్తి అనే మాట అనిపించుకుంటారు. ఎక్కడా కూడా వాళ్ళకి స్వార్థం అనేది లోపల కానీ ఎక్కడా కూడా ఉండదు. చాలా చక్కగా మాట్లాడడము, అందరితో కూడా ఎప్పుడు చిరునవ్వుతూ ఉండడం అనేది వీళ్ళ యొక్క స్పెషల్ క్వాలిటీస్ గా మనం చెప్తాము. అంటే వీళ్ళ యొక్క బలాలుగా కూడా వాటిని తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు నవ్వుతూ అందరితో ఆనందంగా ఉంటూ అవతల వాళ్ళకి సలహాలు ఇస్తూ అలాగే మంచి ఆశయాలతో ఉండడం అనేది వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్ గా బలాలుగా చెప్తాము. అలాగే వీళ్ళ యొక్క బలహీనతలు కూడా ఏంటంటే కొంత డిప్రెసివ్ థింకింగ్ అనేది, అంటే ఏదైనా వాళ్ళు చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుని జరగకపోతే కొంచెం ఆశాపరులుగా కూడా వీళ్ళని చెప్తాము. కాబట్టి ఆశించినట్టుగా జరగకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడము, కొంచెం బాధపడడం అనేది వీళ్ళ యొక్క ఇది. తర్వాత కొన్ని సందర్భాల్లో మానసికంగా అయినా సరే ప్రతిఘటన, ప్రతీకార వైఖరి అనేది వీళ్ళల్లో కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న బలహీనతలను కనుక వాళ్ళు ఓవర్కమ్ చేసినట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. అలాగే వీళ్ళకి బాగా రాణించే రంగాలుగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటే జనరల్ గా ఇందులో ఎక్కువ మంది రచయితలని, అలాగే సినిమా యాక్టర్లని, మంచి విలక్షణమైన నటనని, అలాగే యాంకరింగ్ చేసేవాళ్ళని ఇంకా చాలా మంది మనం ఇందులో చూస్తుంటాం. అలాగే అనేక మంది ఇందులో రాణించే వాళ్ళు విదేశీ విద్యల్లో రాణించే వాళ్ళు, విదేశీ వ్యాపారాల్లో రాణించే వాళ్ళు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల్లో రాణించే వాళ్ళు, అలాగే ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అమలు చేయడంలో ఉపయోగపడే, అంటే ఒకలాంటి వ్యాపార దృక్పథంతో మంచి వ్యాపారస్తులుగా కూడా వీళ్ళని మనం చూడొచ్చు. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు గీత అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి అండి. మా పాప గురించి అడుగుదామని. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9996 అండి. 9996. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 11:50 అండి. మార్నింగ్ 11:50. ఓకే, ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? వెస్ట్ గోదావరి. బెస్ట్. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? అది ఎడ్యుకేషన్ అది ఎట్లా ఉంటది అని అడుగుదామని చెప్పాను. ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? ఇంటర్ చదువు. ఓకే, అమ్మాయి పేరు చెప్పండి ఒకసారి. సాయి ఉమా. ఓకే అండి, ఓకే చెప్తాను. మీ సమస్యకి తగిన పరిష్కార మార్గం వినండి. అంటే విద్యాపరంగా ఎలా ఉంటుంది ఇక ముందన్నది ఆమె యొక్క ప్రధానమైన సమస్య. యాక్చువల్ గా నడుస్తున్న గ్రహస్థితిని గోచార రీత్యా తీసుకోవాలి, గ్రహస్థితిని తీసుకోవాలి, వాస్తుపరంగా అంటే 3-4 కలిపి మనం కాంబినేషన్ లో ఆన్సర్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీని ప్రకారం తీసుకుంటే ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది ఒకటి నడుస్తుంది. గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్లయితే బుధ మహాదశ నడుస్తుంది. ఈ బుధుడిలో కూడా మనకి రాహు అంతర్దశ నడుస్తుంది. అయితే ఈ యొక్క రాహు అంతర్దశ, ఈ బుధుడు వీటి రిలేటెడ్ గా అయితే ఇవన్నీ కూడా చాలా వరకు తనకి ఫేవరబుల్ గానే ఉన్నాయి, అందులో పర్వాలేదు. కానీ గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా గోచార రీత్యా ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తుందో దానివల్ల రాగల 2 సంవత్సరాల పాటు కొంత ఇబ్బందికరంగా, అంటే పడుతున్న కష్టానికి ప్రతిఫలం అనేది ఆశించినంత ఉండకుండా కొన్ని రకాలైన ఇబ్బందులు, అడ్డంకులు అనేవి జరిగే అవకాశాలు సూచనప్రాయంగా కనబడుతున్న మీదట చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే వాటిని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. బేసికల్ గా ఏంటంటే ఈ అమ్మాయి లక్షణాల్లో కూడా చాలా పట్టుదల గల అమ్మాయి, చాలా చక్కగా మంచి గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది, చక్కగా చదువుకుంటుంది, మంచి ఆలోచన ధోరణి కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అయితే ఈ రకమైన ఈ అర్ధాష్టమ శనిలో వీటి వల్ల ఏమవుతుందంటే ఎంత తెలివితేటలున్నా గ్రహస్థితి సపోర్ట్ కూడా మనిషికి కావాలి ఎదుగుదలలో. అందులో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న స్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నందున చిన్న చిన్న పరిహారాలు పాటించి దాంతో మీరు ముందుకు ఓవర్కమ్ చేయించండి.
అందులో మొట్టమొదటిగా శనికి సంబంధించిన అభిషేకాలు చేయించుకోండి. శనికి సంబంధించి మీరు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం చేస్తూ, అన్నిటికంటే ప్రధానంగా వాస్తు అనేది కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. దీని పరంగా తనకి వాయువ్య దోషం లేని చోట తను ఉండాలి. అంటే మెయిన్ ఎంట్రన్స్ అయినా ఇల్లైనా వాయువ్య ఎంట్రన్స్ అయిపోయింది, ఇక మేమేం చేయలేము అనుకుంటే అట్లీస్ట్ తను ఉండే రూమ్ లో అయినా తను తిరిగి చదువుకునే డైరెక్షన్ వీలైనంత వరకు అది ఈస్ట్ ని ఫేవరబుల్ గా చేసుకుని చదువుకున్నట్లయితే ఈస్ట్ ఈశాన్యం కూడా పడతాయి తనకి. ఈ రెండు కూడా చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి. ఇవి తీసుకునే డైరెక్షన్ తను చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి బాగుండడానికి, అన్ని విధాలా బాగుండడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే చదువుకునే సమయంలో తను కానీ, తన పరీక్షలు రాసే సమయంలో మీరు కానీ చేసినట్లయితే చక్కటి పరిహారంగా ఉంటుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. వీలైనంత వరకు వాయువ్యాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ముత్యం చేతుకుంటే తీసేయండి. అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది. మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు కామేశ్వర్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/6/65. 23/6/65. ఓకే, టైం చెప్పండి. 12:23 PM మధ్యాహ్నం. 12:23 మేడం. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే అండి, ఎవరి గురించి అడుగుతున్నారు? సమస్య ఏంటి మేడం. హలో, సమస్య ఏంటి? సమస్య ఏంటి చెప్పండి. సమస్య అంటే నాది ట్రాన్స్ఫర్ విషయం మేడం. ఓకే, ట్రాన్స్ఫర్ విషయం అంతే మేడం, ఇంకేం లేదు. ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నారు. అంతే అంతే. ఓకే అండి, తెలియజేస్తారు, వినండి. అంటే వృత్తిపరంగా తను వేరే ప్లేస్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్ గా వచ్చిన గ్రహస్థితి తీసుకుంటే ప్రస్తుతం అష్టమ శని అనేది స్టార్ట్ అయిందమ్మా. ఆల్రెడీ 2011 నవంబర్ నుంచి అష్టమ శని అనేది స్టార్ట్ అయింది. దాంతో పాటుగా నడుస్తున్న గ్రహస్థితిలో కూడా మీకు పెడుతున్నది చంద్రుల్లో రాహు అంతర్దశ నడుస్తుంది. దాంతో పాటుగా ఏంటంటే ఎప్పుడే కానీ ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఎప్పుడైతే అష్టమ శని నడుస్తుందో, ఎప్పుడైతే ఈ రాహు ఇవన్నీ కూడా ఇండికేషన్ మీకు యాక్చువల్ గా ట్రాన్స్ఫర్ ఇచ్చే గ్రహస్థితి అయితే ఉంది. కానీ ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇందులోనే మీకు ఆ చంద్రుడు ఉన్న స్థానాన్ని కూడా గమనించుకున్నట్లయితే చంద్రుడు ఉన్న స్థానం మీకు ఇబ్బంది పెట్టే బాధక స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు జరుగుతుంది అనుకున్నది కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడము, ట్రై చేస్తే అది పెండింగ్ లో పడడం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించడానికి ట్రై చేయండి. మొట్టమొదటి వాస్తు ప్రకారం ఏంటంటే వీలైనంత వరకు మీరు వాయువ్యాన్ని, ఈశాన్యాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇన్ కేసు మీరు వృత్తి చేస్తున్న చోట కూడా మీరు అటువైపు ఫేస్ చేసి కూర్చోవడం కానీ, లేకపోతే ఇలాంటి ఈ రెండు ఈశాన్యం, వాయువ్యం, ఒకవేళ మీ సొంత ఇల్లైనా అద్దిల్లైనా ఇవి ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే అయిపోతాయి అనుకున్న కార్యక్రమాలు నిక్కవక మూమెంట్ చివరి క్షణంలో అది ఆగిపోవడమో, లేకపోతే ఇబ్బంది పడే ప్లేసులకి స్థానచలనం జరగడమో, లేకపోతే స్థానచలనం అయింది అన్నా కూడా కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని ఆపేయడం ఇలాంటివి జరిగే సమయం అయితే రన్ అవుతున్నట్టుగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాల్లో మొట్టమొదటి వీళ్ళ వరకు ఈశాన్యాన్ని, వాయువ్యాన్ని మీరు చూస్తూ కూర్చున్న డైరెక్షన్ అన్నా దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా వీళ్ళంత వరకు ఆ డైరెక్షన్స్ వైపు కాకుండా మీ ముఖ్యమైన కార్యక్రమాలు ఈస్ట్, సౌత్, నార్త్ ఇవన్నీ కూడా ఓకే అక్కడ మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. రెండోది మీకు వాస్తుతో పాటుగా ఇప్పుడు నడుస్తున్న శని దశ వల్ల, తర్వాత ఈ రాహువు, ఈ చంద్రుడు వీటి వల్ల ఇబ్బందులు లేకుండా మీరు ప్రతి గురువారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడం అనేది ఒకటి అలవాటు చేసుకోండి. తర్వాత దాంతో పాటుగా శని వల్ల దోషానికి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే క్రమం తప్పకుండా మీ యొక్క శ్రమ, తర్వాత దాంతోపాటు కాలము, ధనము ఏది వృధా కాకుండా మీకు అన్ని విధాలా మీరు ఆశించినట్టుగా బాగుండే మీకు చక్కగా మీ యొక్క ఆశించిన చోటుకి వెళ్ళడానికైనా సరే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని మీరు వీలైనసార్లు రోజు గంట సేపు పఠించినట్లయితే మీ యొక్క శ్రమ ఏది వృధా కాదు. తప్పనిసరిగా మీరు ఆశించిన వాటికి మీరు వెళ్ళే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఓకే, మరొక కాల్ అండి. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. ఓకే, మీరు త్వరగా టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను కొత్తపల్లి నుంచి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2202 2202 1990. 90యా? 1990. ఓకే అండి, టైం చెప్పండి. 10:45 నైట్ PM. 10:45 PM. ఎక్కడ పుట్టారు? ఏలూరు అండి. ఏలూరు. ఓకే, ఎవరి గురించి అడుగుతున్నారు? సమస్య ఏంటి చెప్పండి. నాది ప్రస్తుతం నా బీటెక్ అయిపోయిందండి. జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. ఓకే, ప్లస్ నేను హాస్టల్ ఒకటి ప్రాసెస్ లో ఉన్నాను. అయితే అవుదా, ఫ్యూచర్ ఎలా ఉన్నాను, జాబ్ వస్తుందా లేకపోతే బయటకి వెళ్ళి సెటిల్మెంట్ ఉందా, ఫ్యూచర్ ఎలా ఉంది? ఓకే, ఫ్యూచర్ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు. మొత్తం తెలియజేస్తారు, వినండి. జాబ్ సెటిల్ కూడా ఏంటి దేని గురించి అన్నారు? జాబ్ సెటిల్మెంట్. ఓకే,
ఓకే, ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నట్లయితే నడుస్తున్నది రాహు మహాదశలో గురుడు అంతర్దశ నడుస్తుంది. రాహు దశ మీకు ఫేవరబుల్ గానే ఉంటుంది మొట్టమొదట, అందులో సందేహం లేదు. ఇక రెండోది, నేను ఏమైనా బయటికి వెళ్తానా అని అడిగారు, మంచి ప్రశ్న. ఇప్పుడు మీకు సమయం కూడా అదే సూచిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసినా కూడా నష్టం అయితే లేదు. తప్పనిసరిగా దాన్ని మీ ప్రయత్నాలు చేయండి, బాగానే ఉంటుంది. రెండోది ఏంటంటే, మీకు ఒకవేళ ఆల్రెడీ మీరు ఉంటున్న ఇల్లు ఏమైనా ఈస్ట్ రిలేటెడ్ గా ఉన్నా, మీరు ఉండే రూమ్ కానీ ఏదైనా ఈస్ట్ అనేది మీకు ఫేవరబుల్ కాదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నేను మా పెద్దవాళ్ళు కట్టుకున్న ఇల్లు లేకపోతే మా వాళ్ళు తీసుకునే ఇంట్లో, నేను రెంట్ తీసుకునే ఇంట్లోనే కదా నేను ఉండేదన్నా, అందరి మీద ప్రభావం ఉన్నప్పుడు కనీసం మనం ఆ గుమ్మాన్ని మార్చలేనప్పుడు అట్లీస్ట్ మనం చదువుకునే డైరెక్షన్, మనకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకునే డైరెక్షన్ అన్నా మనం పర్ఫెక్ట్ గా పెట్టుకుంటే అట్లీస్ట్ మన కేటాయించిన రూమ్ లో అయినా సరే మనం ఆ రకంగా మంచి డైరెక్షన్ తీసుకున్నట్లయితే మీకు పడేది అన్ని విధాలు అక్కడ మీకు ప్లస్ పాయింట్ అనేది పడుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మీ జాతక రీత్యా మీకు కెంపు అనేది ఇబ్బంది పెడుతుంది కాబట్టి వీళ్ళంత వరకు కెంపు పెట్టుకోవడం అనేది చేయకండి. ఈస్ట్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే ఆదివారం దేవాలయ సందర్శన చేయడం మొదలు పెట్టండి. అలాగే రాహుకు సంబంధించి దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ పఠించడం కానీ చేయండి. తప్పనిసరిగా మీరు ఆశించినట్టుగా ఫేవరబుల్ ఇండికేషన్స్ కనబడుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నించుకుంటే 6 to 7 నెలల తర్వాత నుంచి మీకు ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పటిదాకా ఎలా ఉందంటే ఆశించినట్టుగా అసలు గ్రోత్ అనేది స్ట్రక్ అయిపోవడం, అంటే ఆగిపోవడం, మీరు అనుకున్నట్టుగా కాకుండా ఒక టైం అలా పెడదామా లేకపోతే ఆగుదామా లేకపోతే ఇక్కడ ట్రై చేద్దామా, రకరకాల వేరియేషన్స్ ఉండే టైంలో కనబడింది ఇప్పటిదాకా. కానీ మీరు ఈ పరిష్కారాలన్నీ పాటించిన పిమ్మట, అంటే వాస్తు ప్రకారం కానీ లేకపోతే జ్యోతిషపరంగా కానీ ఇవన్నీ చేసిన పిమ్మట మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది. మంచి ఉద్యోగం వచ్చి అన్ని విధాలా సెటిల్ అవడానికి, మీ సమయం ఏది వృధా కాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడా శ్రీ రాజమాతాంగి నమః అనే మంత్రాన్ని మీరు రోజుకు 1 గంట సేపు పఠించినట్లయితే తప్పనిసరిగా మీరు అనుకున్న లైన్ లోకి మీరు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ కాల్ అండి. హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు సుభాషిణి అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నేను బోయిగూడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది మా హస్బెండ్ అండి. చెప్పండి. 21st February 1965 అండి. 65. టైం చెప్పండి. టైం 10:27 మార్నింగ్ అండి. ఓకే, 10:25 మార్నింగ్. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నంలో అండి. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? సమస్య బిజినెస్ అండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ బిజినెస్ చేస్తున్నారా ఇప్పుడు? ఉంటుందని ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. ఇంత ముందు ఎలా ఉంటుంది కనుక్కుందామని ఫోన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బిజినెస్ ఏం చేస్తున్నారు? అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకే 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 ఓకే, వివరాలన్నీ తెలియజేస్తారు, వినండి. బాగుంది. ఇప్పుడు ఫైనాన్స్ బిజినెస్ టైప్ లో చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నా కూడా ఇక ముందు ఎలా ఉంటుంది అన్నది చాలా మంచి ప్రశ్న. ప్రస్తుత విషయాలు తీసుకున్నట్లయితే ఏర్నాటి శని అనేది ఎంటర్ అయిందండి. అది 2009 మీకు సెప్టెంబర్ నవంబర్ నుంచి ఆ యొక్క ప్రభావం కనబడుతూ వస్తుంది. అది 7 సంవత్సరాల పాటు ఉంటుంది. ఒకటి ఏర్నాటి శని ప్రభావం, రెండోది నడిచే గ్రహస్థితి తీసుకున్నా కూడా మీకు నడిచే గ్రహస్థితిలో ఇప్పుడు బుధుడి దశ నడుస్తుంది. బుధుడి దశలో సూర్యుడి అంతర్దశ నడుస్తుంది. 2012 ఎండింగ్ దాకా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు వీటి ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే, ఇది లాభస్థానంలోనే ఉన్నప్పటికీ ఇదే లాభస్థానం ఈ యొక్క వ్యక్తి జాతకానికి బాధక స్థానం కాబట్టి తప్పనిసరిగా ప్రస్తుతం వస్తున్నది ఇంకా బాగా రావచ్చు. కానీ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల ప్లస్ రెండోది ఈ బాధక స్థానంలో ఉండే లాభంలో వ్యక్తి దశ వల్ల ఈ రెండింటి వల్ల ఎలా ఉంటుందంటే ఇంకా గ్రోత్ బాగుండొచ్చు, కానీ ఆశించినంతగా కనబడని టైం అయితే ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ దీనికి చిన్న చిన్న పరిహారాలు పాటించడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇంకా బాగుండడానికి ఏం చేయాలంటే, మీరు మొట్టమొదటి క్రమం తప్పకుండా ఏళ్ళనాటి శని పీరియడ్ అంతా దాదాపు 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మీరు ఏం చేయాలంటే శనికి సంబంధించిన శాంతులు, హోమాలు, జపాలు చేయించుకోవడం. రెండో దాంతో పాటు గురుబలం కూడా పెంచుకోవాలి. ఈ సంవత్సరం గురుబలం కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి దానివల్ల భయం లేదు. అంటే ఈ సంవత్సరం గురుబలం బాగుంది అనుకోవడానికి ఏంటంటే ఇంచుమించుగా మీకు 2013 నుంచి అయితే చాలా బలంగా బాగుంటుంది ఇంకా. కాబట్టి గురుబలం బాగుండాలి, శని యొక్క దోషాన్ని అది తగ్గించేట్టుగా ఉండాలి. ద సేమ్ టైం నడుస్తున్న దశ కూడా మెర్క్యూరీ కాబట్టి ఇవన్నీ కూడా సోసోగానే పెడుతున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో వీటి బలాన్ని పెంచుకోవడానికి మీరు చేయవలసిన ముఖ్యమైనగా 3 ఉన్నాయి. ఒకటి, పడమర అనేది మీకు ఈయనకి ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ వరకు పడమరని ఆయన పెట్టుకున్న వ్యాపార రీత్యా ఆ స్థలం ఫేసింగ్ కాకుండా చూసుకోండి, నెంబర్ 1. తర్వాత దాంతో పాటుగా పడమరతో పాటుగానే ఇంకా మీకు ఉత్తరము, తర్వాత
కొన్ని సందర్భాల్లో ఈస్ట్ కూడా కొంత ఇబ్బంది పెట్టచ్చు, కానీ ఇంత కాదు. వీళ్ళందరూ పడమరని అవాయిడ్ చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, దాంతో పాటుగా ప్రతి శనివారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయాలి. అది కూడా మీ ఇష్టం, ఏ దేవుడైనా. నవగ్రహాలు అయితే చాలా బెస్ట్. అది 2వది. 3వది, వృత్తిపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి, మీకు ఏ రకంగానూ ఫైనాన్షియల్ గా లాస్ లేకుండా ఉండడానికి కూడా మీరు చేతికి ఏదైనా నీలం లాంటిది కానీ, లేకపోతే ఏదైనా పచ్చ లాంటిది కానీ ఆల్రెడీ మీ చేతికుంటే నవరత్నాలు, పచ్చ, నీళ్ళ లాంటివి ఉంటే అవి తీసేయడానికి ట్రై చేయండి. కేవలం రూబీ ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ గా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించే అవకాశం ఉంది. అబవ్ ఆల్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కలరే కాదు ఏ కలర్కైనా సరే ఎప్పుడైతే ఏల్ నడిసన్ ఇలాంటివి నడుస్తుంటాయో గురుబలం అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు డ్రైవింగ్స్ వాటి విషయంలో కూడా, అంటే మిగిలిన గ్రహస్థితి విషయం తీసుకున్నా కూడా వీలైనంత వరకు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మీరు చూసుకున్నట్లయితే చాలు. ఆ రకమైన జాగ్రత్తతో ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరి జూలై 31న జన్మించిన సెలబ్రిటీస్ ఎవరు, వారి గురించి చెప్తారా? ఓకే, ఇలా ఈ రోజున పుట్టిన సెలబ్రిటీస్ అంటే ఇవాళ బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళుగా మనం తీసుకున్నది హ్యారీ పోటర్ సిరీస్ రచయితగా జేకే రౌలింగ్ అని చెప్పి ఆ వ్యక్తి గురించి చెప్పొచ్చు. అలాగే ఎంతో కాలం బట్టి సినీ పరిశ్రమలో ఉంటూ ఇప్పుడు టీవీ రంగంలో కూడా చేస్తూ ఎంతో చక్కగా విలక్షణ నటుడిగా పేరు పొందిన శరత్ బాబు గారి జన్మదినోత్సవం కూడా ఇవ్వాలి. అలాగే సింగర్ సలీం గారి బర్త్డే కూడా ఇవ్వాలి. అందరికీ కూడా చాలా బాగుండాలని, వాళ్ళకి భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండాలని, ఆరోగ్యపరంగా బాగుండాలని మనస్ఫూర్తిగా విషయం. ఓకే, అలాగే మిగిలిన వివరాలు కూడా చూద్దాము. ఇంకా చాలా మంది ఉన్నారు. 31న జన్మించిన సెలబ్రిటీస్ గురించి తెలుసుకున్నాము. అలాగే మరి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, జూలై 31న జన్మించిన స్త్రీల లక్షణాలు, వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, అలాగే వారికి నప్పే రంగులేంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న విరామం తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి అలాగే జూలై 31న జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఈ వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా. సాధారణ ఇవాళ పుట్టిన స్త్రీల లక్షణాల్లో ప్రప్రథమంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే వీళ్ళు చాలా మంచి మాటకారులు, అందరికీ సలహాలు ఇవ్వడంలో వీళ్ళు ముందుకు వస్తారు. అలాగే చక్కగా ఎలాంటి ఇంటి పనుల్లో కూడా, వంట వార్పులో కానీ, ఏదన్నా సహాయం ఇతరులకు అందించడంలో కానీ వీళ్ళు అన్ని విషయాల్లో ముందుంటారు. పిల్లల పెంపకంలో కూడా చాలా చక్కగా కలివిడిగా కలిసిపోయి, అంటే ఎంతమందిలో ఉన్నా కలివిడిగా కలిసిపోవడము. కొంతమంది తత్వం జనరల్ ఎలా ఉంటుంది, కొంచెం రిజర్వ్డ్ గా ఉండడం అనేది ఉంటుంది. కానీ వీళ్ళ తత్వం ఏంటంటే ఎవరితో అయినా కొత్త పాత లేకుండా కలిసిపోవడం, గలగల మాట్లాడడం, అందరినీ తనలో కలుపుకోవడం, అందరితోనూ స్నేహపూరిత వాతావరణాన్ని వీళ్ళు క్రియేట్ చేసుకోవడం అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే వైవాహిక జీవితం విషయం తీసుకున్నా కూడా వైవాహిక జీవితం విషయంలో చాలా చక్కగా భర్తకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు ఇస్తూ మంచిగా కుటుంబంలో పెద్దగా తన యొక్క పాత్రను చాలా చక్కగా పోషిస్తారు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్కారం. నా పేరు సత్యనారాయణ. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర అనుకుంటా అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/9/2001. చెప్పండి. ఓకే, 2001. ఓకే, 19/9/2001. టైం చెప్పండి. మార్నింగ్ 10:21. మార్నింగ్ 10:21. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ అనుకుంటున్నా అండి, ఈస్ట్ రాజమండ్రి దగ్గర. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? అమ్మాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది? 19/9/2001. ఓకే, ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారా? ఎడ్యుకేషన్ అవునండి. ఓకే, ఏం చదువుతుందండి అమ్మాయి ప్రస్తుతం? ప్రస్తుతం 7th క్లాస్ చదువుతుందండి. ఓకే ఓకే, ఫ్యూచర్ గురించి అడుగుతున్నారు, తెలియజేస్తారు. వివరాలు వినండి. ఏం చదువుతుందని చెప్పారు? 7th క్లాస్. 7th క్లాస్ చదువుతాం. ఓకే, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న విషయానికి ముందు ప్రస్తుతం మనం ఎప్పుడు కూడా చాలాసార్లు అనుకున్నాం, పిల్లలకి 12 years కంప్లీట్ అయ్యేదాకా కూడా మెయిన్ గా మనం ఏమైనా బాలరిష దోషాలు ఉంటాయా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు తనకి ప్రస్తుతం నడుస్తున్న టైం ప్రకారం తీసుకున్నా కూడా ప్రస్తుతం ఏల్ నడిసన్ అనేది నడుస్తుంది. ఇది దాదాపుగా 2007 నుంచి 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి 7.5 సంవత్సరాల వ్యవధి 2007 నుంచి మొదలుపెట్టి 7.5 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క ఏల్ నడిసన్ ప్రభావం ఒకటి. అలాగే రెండోది ఏంటంటే మెయిన్ గా నడుస్తున్న దశ తీసుకున్నా కూడా రాహు మహాదశ నడుస్తుంది. రాహులో శని యొక్క అంతర్దశ అనేది నడుస్తుంది. ఈ రాహు శని అనేది కూడా ఈ యొక్క లగ్నానికి అంత ఫేవరబుల్ కాదు. కాబట్టి ప్లస్ అది ఉన్న స్థానాన్ని మనం బలంగా తీసుకున్నా కూడా అది అష్టమ స్థానంలో ఉండడం అనేది రాహు, ఈ ఇండికేషన్స్ వీటి వల్ల పక్కన ఏల్ నడిసన్ ప్రభావం వల్ల ముఖ్యంగా ఎంత లేదనుకున్నా కూడా దాదాపు 2014 దాకా ప్రస్తుతం ఏ పీరియడ్ అయితే నడుస్తుందో ఎలా ఉందో ఇప్పటిదాకా
అదే నడిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నెంబర్ 1. దాని తర్వాత ఫ్యూచర్ విషయం తీసుకున్నట్లయితే తర్వాత అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్ గా ఉంది. ఎప్పుడంటే ఏళ్ళు నడిచిన అయిపోయేదాకా కూడా అంత ఆశించినంత రాణింపు అనేది ప్రస్తుత పరిస్థితిలో కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మీరు ఆశించిన స్థాయి అనేది ప్రస్తుత పరిస్థితిలో ఉండదు. కాబట్టి ఆఫ్టర్ దట్ అంటే ఈ ఏళ్ళు నడిచిన అయిపోయిన తర్వాత అన్ని విధాలు అమ్మాయికి నడిచే టైం బాగుంటుంది, వచ్చే దశలు బాగుంటున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఫేవరబుల్ గానే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే వీటికి పరిహారాలనే మనం ముఖ్యంగా కావాలి. ఏళ్ళు నడిచిన పరిహారాల ప్రకారం తీసుకున్నా, అలాగే వాస్తు ప్రకారం తీసుకున్నా కూడా వీలైనంత వరకు ఆ అమ్మాయికి ఈశాన్యం ఫేవరబుల్ గా ఉంటుంది, ఈస్ట్ ఫేవరబుల్ గా ఉంటుంది. వాయువ్యం మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. అలాగే ఈశాన్యము ఈస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. చదువుకునేటప్పుడు కానీ ఏదైనా హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని తను చదువుకునేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు తను కానీ తన తరపున మీరు కానీ పఠించవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటుగా చేతికి ఏదైనా స్టోన్స్, ఆల్రెడీ కొంతమంది ఈ స్టోన్ ఇది పెట్టుకుంటే సరిపోతుంది, నక్షత్ర రీత్యా నాది ఇది కదా, నేను పగడం పెట్టుకుంటాను లేకపోతే ముత్యం పెట్టుకుంటాను అన్నది తన దానికి ఉపయోగపడదండి. ఒక 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత ఒక కెంపు మీరు పెడితే సరిపోతుంది. కుడి చేతి ఉంగరం వేలికి ఇవి సరిపోతాయి. అలాగే శనికి సంబంధించి మాత్రం తన పేరు మీద మీరు వీలైన సార్లు తైలాభిషేకాలు చేయించడం అనేది, అలాగే నువ్వులు లాంటివి దానం ఇవ్వడం అనేది, ఇవన్నీ చేసినట్లయితే అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది. మరో కాల్ అండి. హలో 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 ఓకే, కాల్ కట్ అయినట్లుంది. మరి ఈ జూలై 31 జన్మించిన వారికి నప్పే రంగుల గురించి ఇందాక మనం చెప్తామన్నాము, దాని గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా వాళ్ళు పుట్టిన వాళ్ళకి బాగా ఫేవరబుల్ గా ఉండే రంగులుగా మనం తీసుకుంటే ఏమవుతుందంటే, మెయిన్ గా వీళ్ళకి ఎక్కువ క్రీమ్ గానీ, గోల్డ్ కలర్ గానీ, బూడిద రంగు అంటే డార్క్ యాష్ కలర్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫేవరబుల్ కలర్స్ అని చెప్తాను. అంటే ఎప్పుడైతే ఈ కలర్స్ కాంబినేషన్ అంటే ఎలానో ఉపయోగించుకోవచ్చు, అంటే మండే టు మళ్ళీ సాటర్డే దాకా తీసుకున్నా వీళ్ళకి ఎలా అయినా ఉపయోగించుకున్నా కూడా మెయిన్ ఫేవరబుల్ కలర్స్ వీటిని ఎక్కువ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ కలర్స్ ఎక్కువ ధరించి ఇప్పుడు లక్కీ కలర్స్ అని ఎందుకు చెప్పుకుంటామంటే, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఏదో నార్మల్ గా అందిన డ్రెస్ వేసుకుని వెళ్లే కన్నా ముఖ్యమైన మనుషులు మీట్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ కలర్స్ నే మనం చూస్ చేసుకుని వేసుకుంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మీరు? కాకినాడ నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, జూన్ 10. జూన్ 10. ఓకే, టైం చెప్పండి. ఉదయం 6:40. ఉదయం 6:40. ఎక్కడ ఉంటారు మీరు? అదే తిరుమల అండి, కాకినాడ మండలం తిరుమల. ఓకే అండి, సమస్య ఏం చెప్పండి. అది ఎలా ఉంటుంది లైఫ్ దానికోసం అడుగుతున్నారు. ఓకే, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ఓల్డ్ ఐరన్ షాప్ అండి. ఏదండి? పాత ఎత్తుకొచ్చండి, ఓల్డ్ ఐరన్ షాప్. హలో, ఓల్డ్ ఐరన్ షాప్ ఏదో చెప్తున్నారు. ఓకే ఓకే, ఫ్యూచర్ లో మీరు ఏదైనా కొత్తగా ఏదైనా చేపట్టాలనుకుంటున్నారా? అంటే ఏదైనా బిజినెస్ కానీ ఇంకా ఏదైనా జాబ్ కానీ మారాలనుకోవడం అలా ఏమైనా ఉందా? లేదండి, ఇదే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి మేడం గారు చెప్తారేమో. ఓకే అండి, తప్పకుండా చెప్తారు, వినండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నది ఫేవరబుల్ గా ఉంటుందా లేదా, అది ఎలా కంటిన్యూ అవుతున్నది ఆయన యొక్క సమస్య. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి తీసుకుంటే గురుమహాదశ అనేది నడుస్తుంది. ఈ లగ్నానికి గురుడు బాగా కూడా ఇబ్బంది పెట్టే గ్రహంగా ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు పడుతున్న కష్టానికి పడినంత శ్రమకి తగిన ఫలితం అనేది వచ్చే విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది నిజమే అందులో. ఇక రెండోది ఏంటంటే, అది ప్రస్తుతం ఏమన్నా గోచార రీత్యా మీకు ఏమన్నా ఏళ్ళు నడిచిన అష్టంశని అర్ధాష్టంశని లాంటి అలాంటివి లేవు. కాబట్టి ఒకవేళ ఇలాంటి ఇబ్బంది ఉన్నా దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేసేయచ్చు, అందులో ఏం భయం లేదు. అయితే మీరు పెట్టుకున్న బిజినెస్ అనేది మీ జాతకానికి సూట్ అవుతుంది, అందులో ఏం తిరుగులేదు, పర్వాలేదు. కానీ వ్యక్తి యొక్క ఎదుగుదలలో కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, అన్ని బాగానే ఉన్నాయి, చక్కగా పెట్టుకున్నాం కదా, అయినా ఆశించిన గ్రోత్ లో ఎక్కడ తేడా, జాతక రీత్యా బాగానే ఉంది కదా అనుకున్నప్పుడు దాని యొక్క సమస్యకి సమాధానం అనేది మనకు వాస్తుపరంగా కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి వాస్తుపరంగా మీరేమన్నా ఈశాన్యం కట్ అయిపోయి కానీ, ఈశాన్యం ప్రధానంగా గుమ్మంగా ఉండడం కానీ, ఈశాన్యం పెరగడం తగ్గడం, లేకపోతే బీబీసీలో ఉండడం కానీ, ఈశాన్యంలో కామన్ వాల్ కానీ, ఈశాన్యంలో ఏదన్నా బరువులు అడ్డంకులు లాంటివి ఉండడం, అంటే ఇంట్లో కూడా మీరు ఈశాన్యంలో ఏదైనా బరువులు నింపేసుకోవడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నది చూసుకొని దాన్ని వీలైనంత వరకు మీరు తొలగించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మీరు మిగిలిన డైరెక్షన్స్ అన్ని చక్కగా పడుతుంది. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కూడా అన్ని బాగా పడతాయి. ఈవెన్ సౌత్ ఈస్ట్ కూడా ఓకే. కానీ ఇటు వచ్చి ఈశాన్యంలో ఏ రకమైన దోషం లేకుండా మీరు తీసుకున్న ఇంటికి తీసుకున్నట్లయితే అది అద్దులైనా సొంతలైనా అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే చేతికి పుషిడాగా ఏమన్నా పెట్టుకుంటే అది తీసేయడం చాలా చాలా అవసరం.
ఈ 2 కార్యక్రమాలు చేస్తూ అదే రకంగా మీకు వృత్తిపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి ఉండడానికి, ఫైనాన్షియల్ గా కూడా బాగుండడానికి గురువారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేసి అక్కడ బయట ఉన్న బీదవాళ్ళు ఎవరన్నా ఉంటే అందరికీ కూడా అరటిపళ్ళు మీరు పసుపచ్చటి అరటిపళ్ళు పంచినట్లయితే చాలా చక్కటి పరిష్కారంగా చెప్పొచ్చండి. ఓకే, మరొక కాల్ అండి. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అండి. నా పేరు దుర్గా రాజేష్ అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/3/1979. ఓకే, 79. టైం చెప్పండి. టైం మార్నింగ్ 11:03 అండి. మార్నింగ్ 11:03కి. ఎక్కడ పుట్టారు మీరు? రాజమండ్రి అండి, ఈస్ట్ గోదావరి. రాజమండ్రి. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి? అంటే నేను ఫైనాన్స్ చేస్తున్నానండి, కొద్దిగా ట్రబుల్స్ లో ఉంది. ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ అని? ఓకే, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఇంకా ఫ్యూచర్ లో అని అడుగుతున్నారు. ఈ వివరాలన్నీ చెప్తారు, వినండి. బాగుంది. ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉంటుందన్న దానికి ప్రస్తుతం నడుస్తున్న దశ ప్రకారం తీసుకుంటే గోచార రీత్యా మనకి తప్పనిసరిగా ఫేవరబుల్ టైంలో నడుస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒకటి జాగ్రత్త పడాలి. ప్రస్తుతం లాభంలో శని ఉంది కదా మనకి, మన యొక్క రాశి రీత్యా. కానీ ఇప్పుడు మనం ఏం చేసినా ఫేవరబుల్ గా ఉంటుంది. ఇక 2.5 సంవత్సరాల తర్వాత కదా, 2 ఏళ్ల తర్వాత కదా ఏళ్ళ నడిచిన యొక్క ప్రభావం కనబడేది అనుకోవడానికి లేదు. ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ ఎవరైనా సరే, ఇప్పుడు ప్రస్తుతం ధనుర్రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం అనేది ఫైనాన్షియల్ విషయంలో చాలా అవసరం అండి. ఎవరైనా సరే, ఏ కాలర్ అయినా ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఫేవరబుల్ గా ఉంది కదా అని చెప్పి ఎవరికి కూడా మనం తొందరపడి ఏదైనా షూరిటీలు కానీ డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గా మనం చేస్తున్న వృత్తిపరంగా ఇచ్చే వెనక్కి రాలేదనుకునే ఇబ్బంది టైం అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం నడిచిన ఎంటర్ దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దానికి ముందు ఇచ్చినవి ఇప్పుడు బాగానే ఉంటున్నట్టున స్ట్రక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మనం డబ్బులు ఇలాంటి బిజినెస్ చేసేటప్పుడు కానీ, ఇతరులకు ఇచ్చేటప్పుడు కానీ, షూరిటీ ఉన్నప్పుడు కానీ జాగ్రత్త పడడం అనేది చాలా అవసరము. అలాగే మీ జాతక ప్రకారం ఇంకొకటి ఏంటంటే, ఈ ఫైనాన్స్ కి వీటికి కారకుడైన గ్రహం కూడా బాధక స్థానంలో ఉండడం అదొకటి ఇబ్బందికరంగా కనబడుతుంది. రెండోది, మీకు పడమర అనేది ఒకటి ఇబ్బంది పడుతుంది, దాంతోపాటు ఆగ్నేయం అనేది ఇబ్బంది పడుతుంది వాస్తు ప్రకారం. కాబట్టి వాస్తుపరంగా పడమర గానీ ఆగ్నేయం గానీ లేకుండా చూసుకోవడం అనేది మొట్టమొదటి చేయవలసిన అంశము. అంటే ఆ స్థానాల్లో ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు, తెగడాలు, పెరగడాలు లాంటివి లేకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రాకారంగా కానీ చతురస్రాకారంగానే ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ స్థానాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇబ్బందులు అంటే ఎలా ఉంటుంది, జనరల్ గా ఈ తెగడం పెరగడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అక్కడ వాటర్ ఫ్లో కానీ బాగా డౌన్ లో ఉండడం, ఇవన్నీ కూడా ఆ వాస్తు రీత్యా అక్కడ అది మంచి ప్రధానమైన ఇండికేషన్ కాదు. కాబట్టి మీ జాతకానికి అది చూసుకోండి. అలాగే క్రమం తప్పకుండా శనివారం దేవాలయ సందర్శన చేయండి. అలాగే వీటన్నిటితో పాటుగా ఏంటంటే, ఇప్పుడు ఇలా ఇవ్వడం అనేది కొంచెం జాగ్రత్త పడండి. ఇది అంత ఫేవరబుల్ గా ఉన్న టైం కాదు. కాబట్టి ఇవన్నీ చేసిన మీదట మీకు కొంత రిలీఫ్ అనేది కనబడుతుంది. తప్పనిసరి రిలీఫ్ కనబడిన తర్వాత మీరు అప్పుడు ఇంకేదైనా కొత్త దానికి మీరు ట్రై చేయడమో, లేకపోతే ఇంకేదన్నా మీ ఇంట్లో ఇంకెవరి పేరు మీద బలంగా ఉంది, బాగానే ఉంది ఫైనాన్షియల్ గా, అది చేయొచ్చు అనుకుంటే వాళ్ళ పేరు మీద పెట్టి మీరు ఆ ఫైనాన్షియల్ బిజినెస్ చేయడం అనేది చేయండి. తప్ప మీరు మాత్రం ఇప్పుడు వీళ్ళంత వరకు మీరు దూరంగా ఉండడమే అన్ని విధాలా మీకు శ్రేయస్కరం. ఓకే, అలాగే మరి జూలై 31న జన్మించిన వారికి ఆర్థికంగా ఎలా ఉంటుంది, అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఈ వివరాలు కూడా చెప్తారా? తప్పనిసరిగా ఆర్థికంగా ఆరోగ్యకరంగా అన్న విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఆర్థికమైన అంశాలు వీళ్ళు ఎలా ఉంటారంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం అంటే చాలా 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 ఆచితూచి ఖర్చు పెడతారు. ఒక నిమిషంలో ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు. అది అవసరం అనుకున్న చోట ఎంతైనా ఖర్చు పెట్టి, అక్కర్లేదని వాళ్ళ మనసు కనిపించిన చోట వాళ్ళ ఎంపీ తీయడానికి కూడా చాలా ఆలోచిస్తారు. అంటే అంత అతి జాగ్రత్త పరులుగా చెప్పాలి. బాగా ఖర్చు అంటే 2 రకాల లక్షణాలు కనబడుతుంటాయి. బాగా ఖర్చు కనబడుతుంది, కొన్ని సందర్భాల్లో ఇలా కూడా కనబడుతుంది. కాబట్టి అంటే బాగా ఆలోచన పరులు అన్నది వీళ్ళలో ఉంది. కాబట్టి ఆర్థికమైన విషయాల్లో ఏమీ భయపడక్కర్లేదు, మొదటి పాయింట్. ఇక రెండోది, ఆరోగ్యపరమైన అంశాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఈ టీలు కాఫీల మీద ఆధారపడడం, టైంకి తిండి అనేది కొంచెం నెగ్లెక్ట్ చేసుకోవడం, తిండి కన్నా కూడా మామూలుగా ఈ పానీయాల మీద ఎక్కువ ఆధారపడడం అనేది, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ మీద ఆధారపడడం అనేది, తిండి గురించి ఎక్కువ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అనేది, వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఆ టైంకి ఏదో తీసుకున్నా కూడా ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది గ్రాడ్యువల్ గా డౌన్ అయ్యి దానివల్ల ఆరోగ్యపరంగా వీక్నెస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం ఆరోగ్యపరంగా బాగుండడానికి టైంకి తినడం అనేది, అలాగే టైంకి అన్ని విధాల వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్న ఫుడ్ తీసుకోవడం అనేది చేసినట్లయితే, ఈ యొక్క పానీయాలంటే వీళ్ళంతవరకు టీ కాఫీలు అనే వాటి మీద ఎక్కువ ఆధారపడకుండా ఇవి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది.
ఓకే అండి, పద్మజ గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి చాలా మంది ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలకు వివరాలు తెలియజేశారు. చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాటి గుడ్ టైం కార్యక్రమం. ఈ రోజు లైవ్ లో ఫోన్ లైన్ కలవకపోయిన వారు ఎవరైనా కానీ రేపటి గుడ్ టైం కార్యక్రమంలో ట్రై చేయండి. అలా కూడా మీరు కలవకపోతే మీకు రోజు కూడా ఫోన్ లైన్ మీ సమస్య ఏంటనేది మా చిరునామాకి ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా చిరునామా